విషయాలు ఈ ఆదివారం నాడు ఆయన స్థలంలో మన ప్రతి ఒక్కరం కూడా ఆ స్థలంలో నిలిచి ఉన్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రభు సన్నిధిలో ఆరాధన చేస్తూ ఆయన విన్నపములు మన విన్నపములు ఆయన ఆలకిస్తూ ప్రతి ఒక్కరు కూడా కలిసి ప్రార్థన చేద్దాం. సహోదరి సహోదరుడా, కొద్ది నిమిషాలు మన ప్రభు కొరకు మోకాల మీద నిలబడి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మోకాల మీద ఉండి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు మోకాల మీద ఉండాలి. ఒక్కవారు కూడా ప్రార్థన చేస్తే ప్రభు ఆలకించరు. ప్రతి ఒక్కరు కూడా మోకాలించి యేసయ్యా నా జీవితాన్ని మార్చి ప్రభా, నా ఆలోచన మార్చి ప్రభా, ప్రభా నేను ఎక్కడి నుంచినైనా ఎంతో ఆశ కలిగి నీ స్థలంలో నేను మోకరించి ఉన్నానయ్యా. అయ్యా నేను ప్రభా నీ సన్నిధానములో ప్రారంభం నుంచి ముగించేవారికి కూడా నాకు ఏ ఆలోచనలు రాకుండా, నాకు ఏ చెడు తలంపులు రాకుండా, నాకు ఏ చెడు ఆలోచనలు రాకుండా నైనా నేను అయ్యా నీ వాక్యాన్ని నేను ఎత్తునగా నా హృదయం మార్చబడదు గాక. నాలో ఉన్న చెడు తలంపులు నన్ను విడిచి బయటికి పోవును గాక. నాలో ఉన్న చెడ్డ ఆలోచనలు నన్ను విడిచి బయటికి పోవును గాక. అయా సన్నిధిలో ఉన్న చెప్పునైనా ఎన్నో పోట్లు రావచ్చు, ఎంతో మంది నిన్ను పిలవచ్చు, ఎంతో మంది నీకు టయానికడా లేకపోతే నీకు ఇయ్యని నీకు వార్నింగ్ ఇవ్వచ్చు. కానీ వార్నింగ్ ఇచ్చే ప్రభు కదా మన ప్రభు. నువ్వు ఎప్పుడు వచ్చినా నేను దీవిస్తాడు ఆయన. నువ్వు ఎంత చేసినా నేను క్షమించే దేవుడు. నీకు నాకు తోడుగా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఆయన సమయాన్ని మనం కేటాయిద్దాం. ఆయన సమయాన్ని మనం వృధా చేయొద్దు. ఆయన సమయాన్ని మనం వ్యర్థపరచొద్దు. ఆయన సమయాన్ని మనం అది అలసిగా తీసుకోవద్దు. ఆయన సమయాన్ని మనం ఏలంగా చూడొద్దు. ఆయన సమయాన్ని క్రమంగా పాటిద్దాం. భయభక్తులతో ఆయన ఆరోగ్యంతో నువ్వు ఎంతలకు పరిగెత్తినా, నువ్వు ఎన్ని దేశాలు తిరిగినా, నువ్వు ఎందుకు పనులు సంపాదించినా, నువ్వు ఎందుకు రోజులాంటి సంపాదించినా, వెళ్ళి ఏళ్ళలో ఉన్నా, నీకు బంగారు ఉన్నా, నీ చుట్టూ చదవన్నా కానీ నిన్ను ఆశవాలే కానీ నిన్ను వాదార్చేవారు ఎవరు ఉండరు. నిన్నంతనైనా సూర్యం చేశారే కానీ నిన్ను సృష్టిలో చేర్చేవారు ఎవరు ఉండరు. నిన్నంతా కూడా లోకంలో విరతిగా చూసేవారే కానీ నిన్ను ఛాదించేవారు ఉండరు. సహోదరి సహోదరుడా, నువ్వు బతుకులో పడతామా ఇదే నన్ను మత్తు నుంచి విడుదల చేయి. నువ్వు పాపానికి లోపడతామా దాన్ని విడిచిపెట్టి దీవించబడతావు. నువ్వు అనేకమైన ఎస్సులకి లోపడుతున్నావా ఇప్పుడే విడిచిపెట్టి ఆశీర్వదించబడతావు. నువ్వు అనేకమైన చూస్తానికి లోపడుతున్నావా ఇప్పుడే ధరించుకోండి. నీ తలంతులు మార్చుకుంటే, నీ కుటుంబం మారితే, నీ తల్లిదండ్రులు మారుతారు, నీ అక్కతమ్ములు అన్నదమ్ములు అనేకమైన కొన్ని సన్నిధిలోకి వస్తారు. సహోదరి సహోదరుడు, నీ వివాహం జరగట్లేదని నువ్వు వేదన పడవచ్చు. నన్ను నేర్చుకున్నవాడు నీ విశ్వాసంగా వివాహం జరగబడదు కాక. నీకు ఉద్యోగం రావట్లేదని అలా ప్రభు సన్నిధిలో కన్నీరు కారిన ప్రభా నా కన్నీరు ఏమైపోతే ఎంత మర్చిపోతుందో ప్రభా. అయ్యా నా ప్రార్థనకి ఇల్లు లేదా, నా ప్రార్థనకి ఇంట లేదా ప్రభా నువ్వు నింద వేసి సహోదరు సహోదరుడు, ఆయన మంచి మీరు నీ కొరకు దాచి ఉన్నారు. నా బిడ్డ విశ్వాసంగా ఉంటుందా, నాలో ఉంటుందా, కొట్టుకు పోతాని నీకు పరీక్షమెంట్ చేస్తున్నాడు. సహోదరి సహోదరుడా, ఆ పరీక్షమెంట్ కోసం ప్రార్థన చేయి. ఆయన విజయాన్ని సాధించి నువ్వు కంపల్సరిగా ఆ పరీక్షమెంట్ లో పాస్ అవ్వలే గాక, ఆ యక్షలో పాస్ అవ్వలే గాక, ప్రభు మార్గంలో పాస్ అవ్వలే గాక, ప్రభు సన్నిధిలో పాస్ అవ్వలే గాక. ప్రతి ఒక్కరు ప్రార్థించేద్దాం. యేసయ్య నీ కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం. ఇక్కడ బిడ్డల పేరు దీవించండి. ఆశీర్వాదం ప్రార్థన వచ్చిన బిడ్డలు నైనా ఈ పునరుద్ధరణ ఆదివారం ఈ స్థానాలకు వచ్చారు. నైనా వాళ్ళ మీద నీ కృపించబడలే కాక. ఆయా బిడ్డలు తిరిగి వెళ్తున్నా కూడా ఆయా పైన తోడుగా ఉండి మంచి దీవులు పొందుకొని ఈ స్థలానికి తిరిగి వెళ్ళడు కాక. ఆత్మీయులను దర్శించండి. ఆ బలహీన నుంచి విడుదల చేసి వారికి పూర్తి స్వస్థ విడుదల కోసిన రక్ష అభిషేకం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు దించి మరొకసారి అడుగుతున్న యేసయ్య జూన్ 1 తారీఖున అయా మాకు వాతావరణం పరిపరచండి, గొప్ప కార్యం చేయండి, అద్భుతాలు జరిగించండి, మహిమ కార్యాలు జరగండి. అక్కడ నీ వెలుగు నింపబడదు కాక. అయా నీ కృపను దయచేయమని అయా ప్రభా నీ ధనాన్ని మీరే సమకూర్చండి యేసయ్య. మా దగ్గర ఏమీ లేదు నైనా ఆయా గొప్ప వాళ్ళు నమ్ముకుంటూ యేసయ్య. మేము ఏలూరు ప్రాంగాన్ని పయనం చేస్తుండగా ఆయన పైన తోడుగా ఉండి అక్కడి సన్నిధానాన్ని ఏర్పరచుకొని అక్కడ బిడ్డలు సిద్ధపరిచి నీ కుటుంబాలు దయించమని, ఆయా బిడ్డలు ఇచ్చి కానుకలు దీవించమని, ఆయా చేయబోయే దీవుని ప్రార్థనలో కూడా మీరు మాకు తోడుగా నేడుగా నిలబడి సహాయం చేయమని, నా ప్రార్థన సన్నిధానం చేర్చుకొని మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొని సహాయం చేయమని నా నజరేసు పరిశుద్ధ నామములో నిన్ను అడిగి పెట్టుకున్నాము తండ్రి. ఆమేన్.
పరలోకమ తండ్రి నీ నీ నామము నామము పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం రాజ్యం వచ్చుగాక, వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేర్చబడునుగాక. మా నేడలకు దయచేసి నల ప్రచేసిన క్షమించి మా అపరాధులు క్షమించమని. ఎందుకు రాజ్యం శక్తి మహిమంటున్నావు ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ హిందువులుగా క్రైస్తవులుగా ప్రతి కుటుంబానికి ఆయన బిడ్డలు కష్టపడుచు ఉండగా వారి కష్టానికి ప్రతికారం జరిగించి వారి ఇస్తున్నానైనా ఇదిగో గుప్పులు గుప్పి ఉన్నారు వారి పాడి పంటనే వారి కుటుంబాలు సమస్తము దూర ప్రాంగణంలో వారి బిడ్డల్ని